హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇవి వచ్చేసి ఈవినింగ్ బజ్జీలు వేసాను అనమాట. బజ్జీల్లో కొంచెం బియ్యం పిండి, కొద్దిగా వాము, సోలా పొడి, తగినంత ఉప్పు వేసి శనగపిండిలో కలపాల్సినవి చెప్తున్నాను చూడండి. ఒక్క స్పూను లేదంటే 2 స్పూన్లు శనగపిండిలో బియ్యం పిండి కలపండి, క్రిస్పీగా వస్తాయి బజ్జీలు. ఓకే, ఇదిగోండి. ఈరోజు వచ్చేసి ఏం చేసినాను, మునక్కాడ, తర్వాత బెండకాయలు, ఆలుగడ్డ, వంకాయ, మెంతం కూర, కొత్తిమీర ఇన్ని కలిపి ఒకే కర్రీ అన్నమాట. టమాటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఆయిల్ వేసి కర్రీ చేశాను చూడండి. టేస్ట్ సూపర్ వచ్చింది. ఇన్ని రకాల కూరగాయలు కలిపి చేశాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకు ఇలా చేశాను అంటే, అన్ని కూరగాయల్లో ఉన్న విటమిన్స్లు అన్నీ అందుతాయి మనకి కావాల్సినవి. ఆ కూరగాయలు ఒకటి, కూరగాయలు ఒకటి ఉంటుంది కాబట్టి అన్నీ కలిపి అప్పుడప్పుడు అలా చేసుకోవాలా. ఇది వచ్చేసి రిషిత పంపించింది, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండు. మునక్కాడలు చాలా బాగున్నాయి. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట. నెక్స్ట్ టైం కూడా మునక్కాకు పంపి రిషిత. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి.